మీరు గోవును పూజ చేస్తున్నారు కదా, మరి గోవు జంతువే కుక్క జంతువే, గోవు కుక్కకి ఏం తేడా ఉందా? మరి కుక్క ఎందుకు పూజ చేస్తలేరు అన్నట్టు ఇట్లా అని చెప్పి అన్న. గోవు పాలు అమృతం రన్నైనా తల్లికి పాలు ఇవ్వలేని పరిస్థితులలో గోవు చిన్నపిల్లలకు పాలిచ్చి తల్లి పాత్ర పోషిస్తుంది. మా ముక్కోటి దేవతలంతా మాట్లాడారు. లేదన్నా నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నాకు తృప్తి అయితే లేదు అని చెప్పి, అరే నా కొడుక చికోటి ప్రవీణ్ స్టైల్ ఇస్తాయి నా కొడుకు అని చెప్పి అని అడిగినా, నేను గోవు మూత్రం తాగుతారా నువ్వు కుక్క మూత్రం తాగుతావా నా కొడుక? నేను గోపెండతోటి నా ఇల్లు అలుగుతా, నువ్వు కుక్కదాంతో అలుగుతావా? నేను గోవు పాలు తాగుతా, నువ్వు కుక్క పాలు తాగుతావా? లుచ్చుకున్నా కొడుకు ముఖం లేదు, వాడు భయపడుతున్నాడు. ఇంతకుముందు భయం లేకపోతుండే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండే, అలా భయంలో పడ్డారు. జహర్ పీతా అంటే జహర్ లగాతా అని చెప్పి భయపడుతున్నాడు. వాళ్ళకంటే జైలు ఎవరని ఉంటారా కవి? అయితే वो अमेज़न फॉरेस्ट में मेंढक रहता, कप्पा मेंढक रहता, पूरा जहरीला भर के रहता, उसको छुए तो जहर लग जाता। वो मेंढक का जहरीला मेंढक का बेटी आके बोली करते हैं, माँ हमारे उतना जहरीला कोई भी नहीं है मेंढक, बोल रही करते छोटा मेंढक। तो माँ मेंढक बोली करते, इंडिया बोल के एक देश है, तेलंगाना बोल के एक राष्ट्र है, हैदराबाद बोल के एक शहर है, शहर में दारुसलाम बोल के एक बस्ती है, बस्ती में 2 बाया रहते हैं। ये जो जहर हमारे को चूहे तो लगता, वो भाइयों को फेंका तो विचार लगता है। విషముంది నా కొడుకులకి, ఈ నా కొడుకులు ఎలా జుకాసురు ఎలా మనుకుండ్రా బతికి బయట పడతారని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. హిందువుల ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇవాళ ర్యాలీలకు వచ్చినట్టు కాదు, జై శ్రీరామనుడు కాదు, ఎవరైనా హిందువులపై దాడికి ప్రయత్నం చేస్తే, ఎవరైనా హిందూ మతంపై నోరు వారేసుకుంటే, ఎవరైనా హిందూ దేవతలపై నోరు వారేసుకుంటే నాలుగని జీవితంలో హిందువులు లోకమైన అరమికు హిందువులపై మాట్లాడడానికి ధైర్యం రావద్దు. దీనికి అందరం మనము ఒక ఐకమత్యంగా ఉండాలి. హైదరాబాద్ అంటేనే హిందూ శపథం చేసుకుంటా. ఎవరు కూడా ఎవరు ధరంలోని పోం, మనం ఎవరు కులంలో మతంలోని పోం. ఆజోనికి వస్తే మాత్రం ప్రతి ఒక్క హిందూ వీర శివాజీ ఖడ్గం తీస్తారు. ఇంకా మాట్లాడాలని ఉన్నది కానీ కోడ్ దృష్ట్యా సరిపోతాయిగా. మళ్ళీ వచ్చేలా చూసుకున్నా మీరు పిలుస్తారా లేరా నాడు. హైదరాబాద్ అంటే నేను పుట్టకపోయినా ఇది నా ఊరని చెప్పుకుంటా. నేను నా జైరాబాద్ సోదరులకి, నా జైరాబాద్ హిందూ సోదరులకి ఎలాంటి ఇబ్బంది అయినా అర్ధరాత్రి ఫోన్ చేయండి, నేను గంటల మీ ముంగడ జైరాబాద్ లో ఉంటా అని చెప్పి దేశం తెలియజేస్తాను. మరి ఇక్కడ ఇవాళ
అవకాశం ఇచ్చిన ఎక్కిల్లి హిందూ సేవా సంస్థ మరి హిందూ వాగిడికి వస్తే రక్తం చెప్తున్నా కదా మీరు కొంచెం నుంచి అలసిపోయినా వీళ్ళ హిందూ సోదరులను చూస్తుంటే పరిషాద్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ ఉన్నది, చూసి మాట్లాడాలని చెప్తున్నారు. చూస్తే నాకు ఆగుతుంది. ఏనా కొడుకైనా హిందువులకి ఓడిపోయిన నా కొడుకులు ఇవాళ ఓడిపోయిన నా కొడుకులు ఓడిపోక ముందు పవర్ ఉన్నప్పుడు హిందువుల పైన కేసులు, గోరక్షకులపైన కేసులు, హిందువులను మాట్లాడితే కేసులు, చీకటి మీద కేసులు. ఇలా జై శ్రీరామ్ పవర్ ఆఫ్ హిందూయిజం. ఎవరికైనా దిక్కుయా శ్రీరామ ప్రభు బాబు जिसके रहने तो बचाएंगे नहीं तो कपड़ा देंगे, खुराक देंगे, सबक सिखा देंगे. మొన్న ఒకడు వచ్చిండు. ఇవాళ హిందుత్వానికి ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి మీకు తెలుసు ఎవరు, రెండు మత మార్పిడి కుక్కలు. ఈ కొడుకులతో పరిశాన్ ఉందంటే మూడో కొడుకులు తయారయ్యారు, నాస్తిక నా కొడుకు. ఇదంతా శిఖండి కాదనమాట, నాస్తిక నా కొడుకు. శిఖండి అంటే తెలుసా, ఆడా కాదు ఇటు మోగాడు. ఈ కొడుకు వచ్చి హిందూజం గురించి మాట్లాడుతున్నారయ్యా. గజాలు వేదాలు వల్లినట్టు అనిపిస్తున్నాయి కొడుకులు మాట్లాడుతుంటే. మొన్న ఒక నాస్తిక నా కొడుకు వచ్చింది నా దగ్గరికి. మీరు గోవును పూజ చేస్తున్నారు కదా, మరి గోవు జంతువే కుక్క జంతువే, గోవు కుక్కకి ఏం తేడా ఉందా, మరి కుక్కను ఎందుకు పూజ చేస్తలేరు అని అంటారు. ఇట్లా అడిగిందని చెప్పి అన్న, గోవు పాలు అమృతం అయినా తల్లికి పాలు ఇవ్వలేని పరిస్థితులలో గోవు చిన్న పిల్లలకు పాలిచ్చి తల్లి పాత్ర పోషిస్తుంది. మా ముక్కోటి దేవతలంతా కూడా గోమాతలు ఉన్నాడు. లేదన్నా నాకు సాటిస్ఫై ఇస్తలేదు, నాకు తృప్తి అయితే లేదు అని చెప్పి, సరే నా కొడుక చికోటి ప్రవీణ్ స్టైల్ ఇస్తాయి నా కొడుకు అని నేను గోవు మూత్రం తాగుతారా, నువ్వు కుక్క మూత్రం తాగుతావా నా కొడుకు. నేను గోపెండతోటి నా ఇల్లు అలుగుతా, నువ్వు కుక్కదాంతో అలుగుతావా. నేను గోవు పాలు తాగుతా, నువ్వు కుక్క పాలు తాగుతావా. లుచ్చో నా కొడుకు ముఖం లేదు. మొన్న గమ్మతై నిన్ననే బ్రదర్స్ చిన్న బ్రదర్ స్టేట్మెంట్ ఇచ్చి హిందూ సేవా సమితి కొంచెం ఎరక్తే ముందరకు వస్తుంది, బ్రేక్ కాదు వాయిస్. దిక్కుయా శ్రీరామ ప్రభు బాబు जिसके रहने तो बचाएंगे नहीं तो कपड़ा देंगे, खुराक देंगे, सबक सिखा देंगे. మొన్న ఒకడు వచ్చిండు.
ఇవాళ హిందుత్వానికి ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి మీకు తెలుసు ఎవరు, రెండు మత మార్పిడి కుక్కలు. ఈ కొడుకులతో పరిశాన్ ఉందంటే మూడో కొడుకులు తయారయ్యారు, నాస్తిక నా కొడుకు. ఈ ఇదంతా శిఖండి గారు అనమాట, నాస్తిక నా కొడుకు. శిఖండి అంటే తెలుసా? కాదు, ఇటు మూగా ఈ కొడుకులో హిందూయిజం గురించి మాట్లాడుతున్నాయ్యా. హిందువులకి ఉండాలి, హిందూయిజం కావాలి. ఓడిపోయిన నా కొడుకులు, ఇవాళ ఓడిపోయిన నా కొడుకులు ఓడిపోక ముందు పవర్లు ఉన్నప్పుడు హిందువుల పైన కేసులు, పైన కేసులు, హిందూయిజం మాట్లాడితే కేసులు, చీకోటి మీద కేసులు. ఇలా జై శ్రీరామ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిందూయిజం. తెలంగాణే ముందే చెప్తాడు, అన్న నువ్వు వేరే దగ్గర పోవద్దని చెప్పి. మరి మిగతా మెంబర్లు పూల సంతోష్, బొగ్గుల సంతోష్, గడ్డం శ్రీధర్, లడ్డు యాదవ్, వంశీ, వెంకట్, సందీప్ రెడ్డి, రిషబ్ గోవును కాపాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మరి అలా గోవును ఎంతమంది కాపాడుతున్నారు? ప్రతి ఒక్క పౌరుడు గోవును కాపాడుకోవాలి. ఇవాళ కూడా 86 గోవులని పట్టుకున్నారు. ఇవాళ టీములు కావాలి హిందూ సోదరులు. హైదరాబాద్ బార్డర్ లా ఈడ గోహత్యలు విపరీతంగా జరుగుతాయి లేవా? ఇవాళ సుప్రీం కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, గోహత్యలు జరిపోద్దని. మన హక్కు, మన గోమాతను రక్షించుకోవాలి. మీరందరూ కూడా గోమాతకి ఎక్కడ కూడా అన్యాయం జరిగినా మీరు గొంతెత్తాలి. అవసరం పడితే ఏమన్నా చేయండి. చేసినాక చిగోడి ప్రవీణకు చెప్పండి, అన్న వీళ్ళు కాలు నిలబెట్టడం గోమాత మీదకి వస్తే కేసులైతే నేను చూసుకున్నాను. హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ మహాశోభయాత్రకి విచ్చేసిన నా హిందూ సోదరులకి శిరస్సు వంచి హైదరాబాద్ గడ్డ హిందూ దానికి వస్తే రక్తం చెప్తున్నా మీరు పొద్దు నుంచి అలసిపోయినా ఈడ మా హిందూ సోదరులను చూస్తుంటే పరిశాన్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ ఉన్నది, చూసి మాట్లాడాలని చెప్తున్నా.